హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో చాలా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీకి వచ్చేసి మనము డిజైన్ ఎలా వేసుకోవాలి, శారీ కుచ్చులు అనేది అయితే నేను మీకు చూపిస్తానండి. శారీ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. మనకి చిన్న చిన్న మ్యాంగో బుట్టీస్తో ఉండి బాటిల్ గ్రీన్ అనేది శారీ నిండుగా ఈ విధంగా వచ్చేసింది. బార్డర్ వచ్చేసి మనకు కింద వచ్చేసి కొంచెం బ్రింజల్ కలర్లో అనేది పెద్ద బార్డర్ అనేది వచ్చేసి రోజ్ గోల్డ్లో ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ పైన వచ్చేసి ఇట్లా చిన్న బార్డర్ అనేది వచ్చేసింది. పళ్ళు పాటు వచ్చేసి ఇట్లా పింక్ అనేది వచ్చేసి చిన్న చిన్న ఫ్లవరింగ్తో ఈ విధంగా ఉందన్నమాట. శారీ వచ్చేసి చాలా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇట్లా చెక్స్లో ఉండి చిన్న చిన్న ఫ్లవర్స్లో ఉండి ఇలా ఉంది. మనము ఇలా కుచ్చులు కట్టుకోవాలనుకున్నప్పుడు స్ట్రైట్గా అంటే క్రాస్ లేకోకుండా ఈ విధంగా జిగ్జాగ్ అనేది చేసి పెట్టేసుకోవాలన్నమాట. మనము ఫస్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకు శారీ పళ్ళుకి ఈ విధంగా మనం అనేది జిగ్జాగ్ చేసేసి పెట్టుకోవాలి. మొత్తం కూడా శారీ పళ్ళు ఈ విధంగా ఉందండి. మనము చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈ డిజైన్ అనేది మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ రోజ్ గోల్డ్ అనేది ఉంది కదా, మనం కుచ్చు కట్టుకోవడానికి మెటీరియల్ వచ్చేసి నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రోజ్ గోల్డ్ అనేది మనకు శారీలో కాంబినేషన్ ఉంది కాబట్టి నేను జరీ థ్రెడ్ తీసుకున్నాను. మొత్తం కూడా ఈ బాటిల్ గ్రీన్ అనేది థ్రెడ్స్ అనేది తీసుకున్నాను అనమాట. మనకి ఇక్కడ బీడ్స్ వచ్చేసి 6 mm బీడ్స్లో తీసుకున్నాను. ఈ విధంగా అనేది తీసుకున్నాను. ఇక్కడ నీడిల్స్ వచ్చేసి నేను చూపిస్తాను చూడండి. మనకి ఈ విధంగా మనకు మొత్తం కూడా ఇలా మనకు మొత్తం మార్కెట్లో నేను అనేది ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నీడిల్స్ చూడండి, ఇక్కడ రస్ట్ అనేది పట్టకుండా నీట్గా మనకు అనేది హై క్వాలిటీలో ఉంటున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి నేను లీడర్ అనే కంపెనీలో అనేది నేను తెచ్చుకున్నాను అనమాట. 25 నీడిల్స్ అనేది వచ్చేస్తాయి. ఈ విధంగా మనకు అనేది శారీ పళ్ళు మనం డిజైన్ వేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్. నీడిల్ వచ్చేసి ఈ విధంగా హోల్ అనేది ఉంటుందన్నమాట. మనకు ఒక 250 దాకా మనకు థ్రెడ్ అనేది కౌంటింగ్తో మనకు గ్లూతో అనేది పెట్టేసుకుంటే మనకు పడుతుంది అనమాట. ఈ విధంగా హోల్ వెడల్పుగా ఉండేది తీసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చేసి ఇది ఎలానంటే నేను చూపిస్తున్నాను చూడండి. అన్నీ కూడా మనకు త్వరగా పని అయిపోవాలి అనుకుంటే మనం వచ్చేసి ఈ విధంగా నీడిల్స్కి ఎన్ని స్టాండ్స్ ఎక్కించుకోవాలి అని అంటే మనకు 1 మీటర్కి ఎంత వస్తుంది, 38-40 అనేది వచ్చేస్తుంది కదా నార్మల్గా 1 మీటర్కి. ఇలా మనకు ఒక క్లిప్ కూడా తీసుకోవాలన్నమాట. మనకి ఇట్లా గ్లూ అనేది కూడా తీసుకోవాలండి. ఇలా మన మెటీరియల్ అన్నీ కూడా ఫస్ట్ మనము ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి, అంటే తెచ్చుకొని ఈ విధంగా మనకి డిజైన్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు. ఇక్కడ చిన్న కటర్ కూడా చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలి. నార్మల్ థ్రెడ్కి ఈ విధంగా మనము నీడిల్కి థ్రెడ్ అనేది ఎక్కించి పెట్టేసుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా మనమంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత మనము థ్రెడ్కి అనేది ఏ విధంగా నీడిల్కి అనేది థ్రెడ్ వేసుకోవాలనేది అయితే నేను మీకు చూపిస్తాను. మనకు వచ్చేసి ఈ థ్రెడ్కి ఎలా వేసుకోవాలని అంటే మనకు 1 మీటర్ అని చెప్పాను కదా. 1 మీటర్ అంటే మనకు 39 కానీ 40 కానీ ఇంచెస్ అనేది తీసుకోవాలి. మనము 10 థ్రెడ్ స్టాండ్స్ అనేది తీసుకోవాలంటే 10 అంటే 10 పోగుల దారం అనేది తీసుకోవాలి. 1 మీటర్ పొడవుతో మనము డబల్ చేసుకుంటే 20 అనేది వచ్చేస్తాయి, అంటే 20 పోగుల దారం అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా నేను ఒక 10 నీడిల్స్ అనేది మనం ముందుగా ఈ విధంగా జిగ్జాగ్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనకు త్వరగా అయిపోవాలి అని అంటే మనము ఇలా నీడిల్స్కి అనేది ఎక్కువగా త్వరగా ఎక్కిచ్చేసి పెట్టేసుకొని మనం ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచుకి ఒకటి 1/2 ఇంచుకి ఒకటి మనం పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా 1/2 ఇంచుకి 1/2 ఇంచుకి 1/2 ఇంచుకి మనం థ్రెడ్ అనేది అంటే 10 పోగుల దారాన్ని తీసుకొని మనం నీడిల్కి ఎక్కించుకుంటే 20 పోగులు అనేది వచ్చేస్తుంది మనకు డబల్ మీద. ఇలా వచ్చేసినప్పుడు మనకు వచ్చేసి కింది వరకు అనేది మనము పెట్టేసుకోవాలన్నమాట. అంటే 1 మీటర్ అంటే మనకు డబల్ మీద అయితే 1/2 మీటర్ వచ్చేస్తుంది. అంటే ఒక 40 ఇంచెస్ అనుకోండి. 40 ఇంచెస్ తీసుకుంటే మనకు 20 ఇంచెస్ అనేది కిందికి మనకు థ్రెడ్ అనేది నీడిల్కి ఎక్కించుకున్న తర్వాత వస్తుంది. చూడండి, ఇక్కడ 5 పోగులు డబల్ అనేది ఉందన్నమాట. అంటే 5 2 10 పోగుల దారాన్ని మనం ఈ విధంగా నీడిల్కి అనేది ఎక్కించుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత 1 మీటర్ పొడవుతో 10 పోగుల దారం అనేది తీసుకొని ఇట్లా చిన్న గ్లూ అనేది పెట్టేసుకొని మనము నీడిల్కి ఈజీగా ఎక్కుతుంది అనమాట. ఇట్లా పెట్టేసుకొని మనము ఈ నీడిల్కి ఒక 10 నీడిల్స్కి అనేది నేను త్వరగా అయిపోవాలి కాబట్టి ఎక్కించి పెట్టేశాను అనమాట. నేను చూపించాను కదా ఇట్లా.
ఈ విధంగా పెట్టేసుకుని మనము అన్నీ కూడా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 20 ఇంచెస్ అయితే అవుతుంది. అంటే 40 ఇంచ్ తీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా మనకు ఇలా 20 ఇంచెస్ అవుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఒకటి అనేది మనము మార్కింగ్ అయితే వేసుకున్నాం కదండి. ఈ మార్కింగ్ని ఈ విధంగా మనము హాఫ్ ఇంచ్కి ఒకటి మొత్తం కూడా ఇలా పెట్టేసి ఇలా మనం నాట్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చాలా బాగుంటుందండి ఈ డిజైన్ వచ్చేసి. మనకి శారీస్కి గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది. పట్టు శారీస్కి అయితే కనుక మనకు గ్రాండ్ లుక్ అనేది ఉంటుందన్నమాట. కంపల్సరీ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో ఉండి బిగినర్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా నేను నిదానంగా చూపిస్తూ ఉన్నాను. ఇలా నేను అనేది మొత్తం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు శారీకి టెజల్ అనేది త్వరగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అనేది మనము పెట్టేసుకోవాలి. ఇట్లా హాఫ్ ఇంచ్కి ఒకటి నేను మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా మనం తీసేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ముడి అనేది వేసేసుకోవాలి. ఇలా ముడి అనేది వేసుకున్న తర్వాత ఈ నీడిల్ సహాయంతో మనము లాస్ట్కి ఎడ్జ్కి అనేది ఇలా నాట్ వచ్చే విధంగా చూసుకొని మొత్తం శారీ పళ్ళుకి మొత్తం కూడా ఇదే ప్రాసెస్లో మనం అనేది హాఫ్ ఇంచ్కి ఒకటి మనము వేసుకోవాలన్నమాట. చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంటుందన్నమాట. ఈ డిజైన్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, ఇట్లా మనం నీడిల్ అనేది తింపుకొని ఇలా మనం నాట్ అనేది వేసుకొని ఈ నీడిల్ సహాయంతో మనము ఎడ్జ్కి లాస్ట్గా అనేది ఈ విధంగా పట్టేసుకుంటే చాలా నీట్గా మనకు నాట్ అనేది ముడి అనేది పడిపోతుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం శారీస్కి కూడా ఇదే ప్రాసెస్లో అనేది మనము కట్టేసుకోవాలన్నమాట. శారీ పళ్ళుకి ఇక్కడ జిగ్జాగ్ అనేది ఉంది కదండి, స్ట్రైట్గా ఉండే విధంగా మనం జిగ్జాగ్ అనేది చేపించుకోవాలన్నమాట శారీ పళ్ళుకి. ఈ విధంగా కొంచెం గ్యాప్ అనేది ఇచ్చేసి కనుక మనము ఇప్పుడు పైన రోజ్ గోల్డ్ అనేది శారీ పళ్ళుకి వచ్చేసింది కదండి, పళ్ళు డిజైన్ అనేది. ఈ పళ్ళు డిజైన్ అనేది కాకుండా మనం కిందికి నేనైతే ఒక 2 ఇంచెస్ అనేది పింక్ కలర్ అనేది ప్లెయిన్ అనేది వదిలాను కదా, అలా కనుక మనము వదిలి మనం డిజైన్ ప్రతిదీ ఏదైనా డిజైన్ వేసుకోవాలి అనుకున్నప్పుడు అండి ఒక చిన్న టిప్ అనమాట ఇది. ఇలా కనుక మనము డిజైన్ చేయించుకుంటే జిగ్జాగ్ చేయించుకుంటే కనుక ఒక 2 ఇంచ్ కానివ్వండి, 3 ఇంచ్ కానివ్వండి, మన డిజైన్ని బట్టి మనం ఇలా పెంచుకుంటే కనుక మనకు నీట్గా పళ్ళు అనేది చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట టెజల్ వేసినప్పుడు అండి. ఇది ఒక చిన్న టిప్ అనమాట బిగినర్కి. అలా మనం అనేది చేపించుకొని స్ట్రైట్గా ఉండాలన్నమాట, హెచ్చు తగ్గులు అనేది లేకుండా. అప్పుడు మనకు పళ్ళు అనేది మనము శారీ వేర్ చేసినప్పుడు చాలా నీట్ లుక్ అనేది వచ్చేస్తుంది అన్నమాట శారీ కూడా. ఈ విధంగా హాఫ్ ఇంచ్కి ఒకటి మనం ఈ విధంగా కట్టేసుకోవాలన్నమాట నాటు థ్రెడ్తో. ఇలా కట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి మనము ఓన్లీ ఈ థ్రెడ్ మాత్రమే బాటిల్ గ్రీన్ అనేది ఉంది కదా, ఈ పింక్కి ఈ థ్రెడ్ ఒక గోల్డ్ బీడ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ గోల్డ్ బీడ్స్లో మనం అనేది ఈ కుచ్చు అనేది కట్టుకున్నాం. మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి చాలా బాగుంది కదా. ఈ విధంగా ఇలా మనం అనేది నాట్ అంతా వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు అనేది నేను ఎలా అనేది చూపిస్తాను ఈ థ్రెడ్స్తో. ఇక్కడ అనేది చూడండి జాలీ లాగా ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లైన్ అనేది మీకు చూపిస్తా చూడండి. దీంట్లో మనం స్టార్టింగ్ అనుకోండి, స్టార్టింగ్ అయితే కనుక ఇది ఫుల్గా తీసుకోవాలి. దీంట్లో మనం హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి మామూలుగా స్టార్టింగ్ నుండి అయితే కనుక. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అంటే మనము 10 థ్రెడ్స్ తీసుకుంటే 20 అవుతుంది కదా. ఈ 20లో మళ్ళీ మనం ఇట్లా తీసుకుంటే మనకు హాఫ్ మీటర్ అంటే మనకు ఒక 20 పొడవు అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఈ హాఫ్కి మనం ఈ విధంగా నీడిల్కి మనం థ్రెడ్ అనేది ఎక్కించుకొని ఈ విధంగా పూసని మాత్రం ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత అంటే ఫస్ట్ మనము నాట్ అనేది వేసుకున్నాం కదా, ఇట్లా ఫస్ట్ అనుకోండి నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత రెండోది వచ్చేసి మనం ఇట్లా పూస అనేది ఎక్కించుకోవాలి. ఇలా ఇటు సగం తీసుకోవాలి థ్రెడ్, ఇటు సగం తీసుకోవాలి. ఈ సగానికి మనం అనేది ఈ రెండింటిని పట్టుకుని మనము ముడి అనేది నీట్గా
ఈ విధంగా చుట్టుకోవాలి. కొంచెం ఈ విధంగా చుట్టుకుంటేనండి నీట్గా నాట్ అనేది పడిపోతుంది అన్నమాట. ఇక్కడ నీడిల్ సహాయంతో ఈ విధంగా పెట్టేసుకుని ఎడ్జ్కు మనకు టైట్గా ఎడ్జ్కు అనేది ఒక చూడండి ఇట్లా ఒక 3 mm బీడ్ అనేది గ్యాప్ ఉండే విధంగా చూసుకొని మనం పూసకి మధ్యలో ఇలా ఉండేటట్లు చూసుకొని మనము టైట్గా నాట్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒకటి పూస ఎక్కించుకొని మనం ఈ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ లైన్ వచ్చేసి మనము ఇలా నాట్ అనేది వేసుకోవాలి. ఒక లైన్ వచ్చేసి ఓన్లీ నాటు, ఒక లైన్ వచ్చేసి పూస ఎక్కించుకొని మనం ఈ విధంగా ఫస్ట్ లైన్ అంతా కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మీకు కన్ఫ్యూషన్ లేకుండా నేను చెప్తున్నాను. ఫస్ట్ లైన్ వచ్చేసి ఒకటి నాటు ఓన్లీ థ్రెడ్ వితౌట్ బీడు, ఒకటి వచ్చేసి బీడ్ వేసుకొని ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటూ ఫస్ట్ లైన్ అంతా కూడా ఇలా కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం నీడిలు అనేది థ్రెడ్ ఎక్కించుకున్నాం కదా, ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇలా పూస అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనం నాట్ అనేది వేసుకోవాలి ఈ రెండింటికి. ఇట్లా ఫస్ట్ లైన్ అంతా కూడా ఇలా మనం అయిపో చేసుకోవాలన్నమాట. ఇలా అయిపో చేసుకుంటే మీకు బిగినర్కి అర్థం కాని వారికి కూడా ఈజీ ప్రాసెస్లో అనేది నేను చెప్తున్నానండి. మీరు కూడా ఇలాంటి డిజైన్ శారీకి చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మనం తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే మనకు థ్రెడ్ నీట్గా నాట్ అనేది పడిపోతుంది అన్నమాట. అంటే చిక్కు రాకుండా ఈ విధంగా ఇట్లా మనము పూసలు ఉన్నాయి కదా, ఈ గోల్డ్ బీడ్స్కి ఆనుకొని ఈ విధంగా టైట్గా ఇలా రావాలి. ఇట్లా ఫస్ట్ లైన్ అంతా కూడా అయిపోచేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. కొత్తగా బిగినర్కి వచ్చేసి ఇప్పుడు మనం ఇది ఏదైతే పెట్టుకున్నామో మనము ఇట్లా మనకు శారీస్కి మనము పెట్టేసుకుంటాం కదా, మనం బట్టలు ఆరేసుకోవడానికి క్లిప్ అనేది ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు నీట్గా మనకు చిక్కు పడకుండా త్వరగా పని అనేది పూర్తి అయిపోతుంది అన్నమాట. వర్క్ త్వరగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకు చిక్కు కూడా పడదు, హ్యాండ్కి మనకు అడ్డం రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం ఫస్ట్ లైన్ అంతా కూడా ఇలా అయిపో చేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ లైన్ వచ్చేసి మనం చూడండి, ఇప్పుడు మనం ఏదైతే నాట్ వేసుకున్నామో ఈ నాట్లో నుండి ఇట్లా సగానికి తీసుకోవాలి. ఇలా సగానికి తీసుకొని ఇలా క్లిప్ అనేది పెట్టేసుకొని ఇక్కడ ఒక బీడ్ అనేది ఎక్కించుకోవాలి. ఈ విధంగా నీడిల్ సహాయంతో ఇలా థ్రెడ్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఈ బీడ్లో మనకు కావాల్సిన బీడ్ అనేది ఎక్కించుకోవచ్చండి. నేను శారీకి తగ్గట్టుగా ఇక్కడ రౌండ్ బీడ్ అనేది తీసుకున్నాను గోల్డ్ బీడ్లో. ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పుడు పూసలలో డిజైనర్గా వచ్చేస్తున్నాయి కదండి, మనకు కావాల్సిన డిజైన్ పూస అనేది వేసుకోవచ్చు అన్నమాట. శారీకి తగ్గట్టు ఇక్కడ మార్చుకోవచ్చు అన్నమాట. థ్రెడ్ కానివ్వండి, బీడ్స్ కానివ్వండి, ఈ విధంగా ఇలా మనం పెట్టేసుకొని ఇలా నాట్ అనేది వేసుకోవాలి. అంటే మనకు గోల్డ్ బీడ్ అనేది ఉంది కదా, ఈ గోల్డ్ బీడ్ని మనము టైట్గా వచ్చే విధంగా చూసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్స్ట్ దాంట్లో నుండి సగానికి తీసుకొని ఇక్కడ బీడ్ అనేది ఎక్కించుకోవాలి. ఇప్పుడు మనం ఇటు సైడ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ సగం వచ్చేసి ఇటు సైడ్కు ఉన్న థ్రెడ్కి మనం ఈ విధంగా నీడిల్ సహాయంతో ఇలా మనం బీడ్ అనేది ఎక్కించుకొని ఇప్పుడు మనము స్టార్టింగ్ ఏదైతే ఉందో మనము ఒక బీడు ఒక ప్లెయిన్ నాట్ అనేది వేసుకున్నాం కదా, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు బీడ్కి దగ్గరగా మనము ఇలా నాట్ అనేది వేసుకోవాలి. ఈ మధ్యలో అనేది కొంచెం లూజ్ అనేది వచ్చేస్తుంది మనకి. ఈ బీడ్కి మధ్యలో గ్యాప్ అనేది లేకుండా మనం నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు రైట్ సైడ్ భాగానికి ఈ గోల్డ్ బీడ్ అనేది ఎక్కించుకోవాలి. మనం ఇటు సైడ్ వేసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వేసుకున్నప్పుడు రైట్ సైడ్ వస్తుంది. ఒకటి దానికి మాత్రం ప్లెయిన్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనం అనేది వేసుకుంటూ రావాలన్నమాట. మొత్తం కూడా ఇదే ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ వచ్చేసి నేను చూపిస్తా చూడండి. ఇది
నాట్ అనేది వేసేసిన తర్వాత ఇలా మనం నాట్ వేసుకునేటప్పుడు గోల్డ్ బీడ్కి దగ్గరగా ఇలా నీడిల్ సహాయంతో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయిపోయింది కదా, ఈ రైట్ సైడ్లో మనం వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని మనం ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్కి అనేది పూస వెక్కించుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ సహాయంతో మనం వచ్చేసి ఈ గోల్డ్ బీడ్ అనేది ఎక్కించుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వీడియో అనేది చాలా కొంచెం నిదానంగా అనేది బిగినర్కి అర్థమయ్యే విధంగా ఉండాలని చెప్పేసి కొంచెం వీడియో అనేది లెంతీగానే ఉంటుందండి. నిదానంగా చూడండి, నేర్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ పార్ట్ అనేది అయిపోయింది కదా, ఇప్పుడు ఈ గోల్డ్ బీడ్కి మనం ఏదైతే ఎక్కించామో ఈ విధంగా ఇక్కడ మనం నాట్ అనేది వేసుకోవాలి. ఈ రెండింటికి ఈ ప్లెయిన్ అనేది మనకు ఉంది కదా, అక్కడ కాకుండా ఈ గోల్డ్ బీడ్ మధ్యలో మనకు కుచ్చు కట్టుకోవడానికి అవకాశంగా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇది థర్డ్ స్టెప్. ఇలా థర్డ్ స్టెప్ వచ్చేసి ఇలా నాట్ ఈ రెండింటిని కలిపి మనం నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఈ విధంగా నాట్ వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వారికి అయితే కనుకనండి కొంచెం మీకు కన్ఫ్యూషన్గా ఉంటుంది. వీడియో అనేది మళ్ళీ పెట్టుకొని చూడండి, లేదా ఫస్ట్ స్టెప్ ఎలా వేశారో సెకండ్ స్టెప్ ఎలా అనేది మీరు గమనించి ఈ విధంగా వేసుకోండి, మీకు నీట్గా అర్థమవుతుందన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా క్రోషెట్ డిజైన్లో కూడా నేను వేశానన్నమాట, మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ విధంగా మొత్తం కూడా మనము ఇటు హాఫ్ ఫస్ట్ లైన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత రెండో లైన్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కింద థ్రెడ్ అనేది మనకు ఒక 20 ఇంచెస్ పొడవు అనేది ఉంటుంది కదా, అది సరిపోదన్నమాట. కాబట్టి నేను ఇక్కడ 130 స్టాండ్స్ అనేది ఎక్కించుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సేమ్ కలర్ థ్రెడ్ అనేది చూడండి. ఇప్పుడు అనేది ఎలా వేసుకోవాలనేది అయితే ఎలా వేసుకోవాలి, కుచ్చు కట్టుకోవాలనేది అయితే నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ మనకి ఇలా ఉంది కదండి, ఇలా ఉన్నదాన్ని మనము నీట్గా కింద కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు అనేది లేకుండా ఇక్కడ ఈ నీడిల్ అనేది థ్రెడ్ అనేది ఉంది కదా, ఈ థ్రెడ్ సహాయంతో అయినా వేసుకోవచ్చు. ఇంకొక టిప్ అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. దీని తర్వాత ఇప్పుడు ఇలా ఎక్కించుకోవాలి. మనకు డైరెక్ట్ ఇవి మనకు ఎన్ని స్టాండ్స్ ఉన్నాయని అంటే మనకు 20 స్టాండ్స్ అంటే 40 స్టాండ్స్ కానీ 80 స్టాండ్స్ కానీ ఉంటుందన్నమాట. కానీ ఈ థ్రెడ్ అనేది పల్చగా మనకు నీట్గా ఉండదన్నమాట. కాబట్టి ఇంకొంచెం మనకు కుచ్చు మందంగా రావాలి అని అంటే నేను ఇక్కడ 130 స్టాండ్స్ అనేది ఎక్స్ట్రా మనం అనేది తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. నీట్గా ఐరన్ చేసి ఈ విధంగా 130 స్టాండ్స్ని నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు రోజ్ గోల్డ్ అనేది పళ్ళు పాటలో ఉంది కాబట్టి దాని కాంబినేషన్ అనేది జరీ థ్రెడ్ అనేది తీసుకొని నీడిల్కి ఎక్కించుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ముందుగా మనకు ఏదైతే పళ్ళులో ఉంటుందో మనకు శారీ కలర్ కాంబినేషన్ బట్టి మనం అనేది ఈ థ్రెడ్ని వాడాలన్నమాట. ఇక్కడ జరీ థ్రెడ్ ఇట్లా ఒక 5-6 సార్లు మనకు నాట్ అనేది వేసుకోవాలి. అప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. ఒకే దాని మీద కాకుండా స్టెప్ బై స్టెప్ కిందికి వేసుకుంటూ వస్తే దీనివల్ల కూడా మనకు థ్రెడ్ అనేది ఈ జరీ థ్రెడ్ వల్ల కూడా టజల్ అనేది మనకు నీట్గా లుక్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇలా ప్రతిదీ కూడా మనము అబ్జర్వ్ చేసుకుంటూ మనం వేసుకోవాలండి. శారీ పళ్ళు డిజైన్ వచ్చేసి చూడండి ఈ విధంగా వేసుకోవాలి. మనకు కావాల్సిన లెంత్లో అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 అనేది తీసుకొని టెజల్ పొడవు అనేది పెట్టేసుకున్నాను అనమాట. మనకు 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు బేబీ కుచ్చులాగా. నేను ఎలా పెట్టానంటే నాకు పైన డిజైన్ అనేది ఉంది కదా, ఆ డిజైన్కి తగ్గట్టు మనకు టెజల్ అనేది కట్టుకోవాలి. అంటే 1.5 కానీ 1.5 హైట్ కానీ తీసుకున్నట్లయితే మనకు నీట్గా ఉంటుంది అనమాట. ఆ టెజల్ వచ్చేసి అంటే పైన డిజైన్ అనేది మనము అల్లాము కదా, దానికి తగ్గట్టు మనము ఇలా తీసుకుంటే కనుక మనకు నీట్ లుక్ అనేది వచ్చేస్తుంది. శారీకి లుక్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట.
ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇదే కుచ్చునే మనం కటింగ్ అనేది చేయకుండా ఇలా పెట్టేసుకొని మళ్ళీ పైన మనము ఒక 130 స్టాండ్స్ అనేది తీసుకొని మనం ఈ విధంగా పెట్టుకుంటే మనకి కొంచెం లుక్ అనేది నిండుగా థ్రెడ్ అనేది ఉంటుందన్నమాట. టెజల్ మందం అనేది వచ్చేస్తుంది. ఇలా మనం నాట్ అనేది వేసుకోవాలి. వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుందండి. నిదానంగా స్కిప్ చేయకుండా నేర్చుకోండి. బిగినర్స్ ముఖ్యంగా కొత్త వారికి ఈ ఇంట్లో ఉండి మనం నేర్చుకోవాలి అని చెప్పేసి నేర్చుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు అన్నమాట. మీకు ఐడియా కోసం ఇలా వీడియో అనేది చేశానన్నమాట. ఎలా ఉందన్నది కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఈ విధంగా మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎంత పొడవు అయితే పెట్టుకున్నామో అదే లెంత్లో చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకొక టిప్ చెప్తానని చెప్పాను కదండి, దానికనేది నేను చెప్తాను చూడండి. ఇక్కడ గ్లూ అనేది తీసుకొని ఈ లాస్ట్కి మనం ఇలా కొంచెం అప్లై చేసుకొని పెట్టేసుకోవాలి. మొత్తం టెజల్కి అంతా కూడా అన్ని టెజల్స్కి ఇలా అప్లై చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు ఈ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని మనం ఇది వరకు నేను చూపించాను కదా ఎలా కుచ్చు కట్టుకోవాలనేది, అలా లేకుండా కొంచెం ఇలా గ్లూ అనేది అప్లై చేసుకున్నట్లయితే ఇప్పుడు డైరెక్ట్గా ఇలా మనకు పోగులు లేకుండా ఈ నీడిల్ అనేది లేకుండా మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం పెట్టేసుకుంటే నీట్గా అనేది మనకు అయిపోతుంది అన్నమాట. చూడండి ఇలా కూడా మనం చేసుకోవచ్చు రెండు విధాలుగా. ఈ థ్రెడ్ అనేది చూడండి ఇలా మనం పైకి అనేది తీసేసుకొని నీట్గా కింద ఎంత లెంత్ అయితే ఉంచుకోవాలనుకుంటున్నామో అంత పెట్టేసుకొని నీట్గా మనకు ముడి అనేది మనం నాట్ అనేది వేసాం కదండి మధ్యలో, ఈ విధంగా ఆ నాటుని కవర్ చేసుకుంటూ మనం ఇక్కడ కొంచెం కిందికి అనేది మనం వేసుకున్నట్లయితే మనకు ఒక పూస అనేది పెట్టేసి మనం టెజల్ కట్టుకునే విధంగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ డిజైన్ వచ్చేసి నేను లాస్ట్లో మొత్తం కూడా చూపిస్తాను చూడండి. శారీ వేసిన తర్వాత ఎలా ఉంది అన్నది కూడా చాలా బాగుంటుందండి. ఈ డిజైన్ అయితే పట్టు శారీస్కి ముఖ్యంగా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ టెజల్ మేకింగ్ అనేది చూసిన తర్వాత చూడండి ఈ విధంగా ప్రతి టెజల్ని కూడా ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఇలా హెచ్చు తగ్గులు ఏవైనా ఉన్నది అని అంటే మనము తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని మనం నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం కూడా అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది అన్నమాట. ఇలా మనం టెజల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మొత్తం కూడా మనకు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనము ఒకే మోడల్ అంటే ఒకే టెజల్ అంటే కలర్ కాంబినేషన్ వచ్చేసి ఒకటే వస్తుందన్నమాట. మధ్యలో మనం కావాలి అనుకుంటే వేరేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 3 కుచ్చుల తర్వాత 2 కుచ్చులు పింక్ కానివ్వండి ఇట్లా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకు అనేది టెజల్కి కింద మనం వచ్చేస్తుంది కదా, దాన్ని కొంచెం కట్ చేసుకొని గ్లూ అటాచ్ చేసేసుకొని ఈ విధంగా మనం కూడా వేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలా వచ్చేస్తుంది. మీకు ఎలా ఉందన్నది తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. ఇట్లా మొత్తం కూడా టెజల్ అనేది శారీ టెజల్స్ ఇలా వచ్చేసాయి. చాలా చాలా బాగుంటుందండి. చాలా మోస్ట్ ట్రెండింగ్లో ఈ డిజైన్ అయితే ఉందన్నమాట. పట్టు శారీస్ కానివ్వండి, ఇట్లా పెళ్లి కూతురు శారీస్ కానివ్వండి, గ్రాండ్ బ్రైడల్లో కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా వేసుకోవచ్చు. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.